మాలిని దేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, క్రిస్టియన్ పేట, 5వ లైన్, కావలి. డాక్టర్ గుట్టిపాటి మాలినీదేవి, ఎంబీబీఎస్, ఎంఎస్, ఓబీజీవై, కాన్పులు మరియు గర్భకోశ వ్యాధి నిపుణులు. మాలినీదేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ నందు అందించు వైద్య సేవలు: సాధారణ కాన్పులు, సిజేరియన్లు, లాప్రోస్కోపిక్ ద్వారా గర్భసంచికి సంబంధించిన ఆపరేషన్లు, ట్యూబెక్టమీ, పిల్లలు లేకుండా ఆపరేషన్, హై రిస్క్ ప్రెగ్నెన్సీ, ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ మరియు గర్భసంచి నీటి బుడగలు, గర్భసంచి జారిన ఆపరేషన్లు, రొమ్ముగడ్డలకు చికిత్స, నెలసరి ఇబ్బందులకు చికిత్స, మెనోపాజ్ సమస్యలకు చికిత్స చేయబడును. స్త్రీలకు సంబంధించిన అన్ని సమస్యలకు చికిత్స చేయబడును. పిల్లలు లేని వారికి ప్రత్యేక చికిత్స కలదు. ముఖ్య గమనిక: మా హాస్పిటల్ నందు కాన్పోయిన తరువాత తల్లి బిడ్డను ఉచితంగా మా వాహనంలో క్షేమంగా ఇంటికి చేర్చబడును. మా హాస్పిటల్స్ ప్రత్యేకతలు: ఐసీయూ, ల్యాబ్, ఏసీ అండ్ నాన్ ఏసీ రూమ్స్, 24 గంటలు మెడికల్ షాప్, ప్రతి రూమ్ నందు వేడి నీటి సదుపాయం కలదు. వెల్కమ్ టు సిఎండి న్యూస్. నా పేరు కామాక్షి. ముందుగా నేటి వార్తా విశేషాలు. సమాజమే దేవాలయం, ప్రజలే దేవుళ్ళ అనే రాజకీయ సిద్ధాంతంలో రాజకీయం అంటే అధికారం కాదు, ప్రజాసేవ అని స్వర్గీయ ఎన్టీఆర్ ఆచరణలో నిరూపించారు. కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి కోవూరు మండలం పడుగుపాడు గ్రామంలో ఆమె తెలుగుదేశం వ్యవస్థాపకులు మహానేత ఎన్టీఆర్ వర్ధంతి సందర్భంగా ఘన నివాళులర్పించారు. అనంతరం పేదలకు అన్నదానం చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే ప్రశాంతిరెడ్డి స్వర్గీయ ఎన్టీఆర్ భౌతికంగా మన మధ్య లేకపోయినా ప్రతి తెలుగువాడి గుండె చప్పుడులో జీవించే ఉన్నారు అని అన్నారు. అన్న ఎన్టీఆర్ ఆశయాలను ముందుకు తీసుకెళ్లడమే మనం ఆయనకిచ్చే నిజమైన నివాళి అని ఆమె టీడీపీ నాయకులు, కార్యకర్తలకు దిశానిర్దేశం చేశారు. అన్న మనల్ని వదిలి వెళ్లిన ఆస్తి కేవలం తెలుగుదేశం పార్టీ మాత్రమే కాదని, తెలుగువాడి ఆత్మగౌరవం కూడా ఉందని, తెలుగు ప్రజల ఆత్మ గౌరవాన్ని కాపాడుకోవడం, ఆయన ఆశయాల బాటలో నడవడం, పేదవాడి ముఖంలో చిరునవ్వు చూడడమే మనం ఆయనకు అర్పించే నిజమైన నివాళి అన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా టీడీపీ ప్రధాన కార్యదర్శి చేజర్ల వెంకటేశ్వర్లు రెడ్డి, పెన్నా డెల్టా చైర్మన్ జెట్టి రాజగోపాలరెడ్డి, టీడీపీ సీనియర్ నాయకులు జెట్టి మదన్ రెడ్డి, పెంచలయ్య, బత్తుల రమేష్, భరత్ రెడ్డి, రాఖీ, దారపనేని శ్రీనివాసులు నాయుడు, ఫిరోజ్, వనమ్మ మరియు నసీర్ తదితరులు పాల్గొన్నారు. సందర్భంగా ఆయనకి ఇక్కడ కోవూరు కాన్స్టిట్యున్సీలోని పొడుగుపాడు మండలంలో పొడుగుపాడు గ్రామంలో ఘన నివాళులు అర్పించుకోవడం జరిగింది. ఎన్టీఆర్ అంటే తెలుగుదేశం కార్యకర్తలు గుర్తించుకోవాల్సిన బాధ్యత. ఎన్టీఆర్ అనే పేరుని గుర్తించుకున్న ప్రతి ఒక్కడు తెలుగుదేశం కార్యకర్తే. ఎందుకంటే 3 అక్షరాలున్న ఎన్టీఆర్ అనే పదం 30 సంవత్సరాలు అయినా ఆయన చనిపోయి ఈ రోజుకి ప్రజల గుండెల్లో ఒక దేవుడిగా అలాగే నిలిచిపోయారు. ఆయన ఆశయాలను ముందుకు తీసుకెళ్తూ ఈరోజు మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు, అలాగే మన యువ నేత లోకేష్ బాబు గారు ప్రతి ఒక్కదాన్ని ఆయన ఆ రోజు స్థాపించిన ఈ పార్టీని భుజాన వేసుకొని ఈరోజు సమాజమే దేవాలయం,
అలాగే ప్రజలే దేవుళ్ళు అనే నానుడితో ఇప్పటికీ ముందుకు తీసుకెళ్తున్నారు. అలాగే తెలుగువారి ఆత్మ గౌరవాన్ని తట్టి లేపిన ఎన్టీఆర్ని మన భావి తరాల వాళ్ళకి ఇలాగే గుర్తుండిపోయేలా చేయడానికి ఒక నిర్ణయం మనం కూడా మన కోవిడ్ కాన్స్టిట్యున్సీ తరఫున తీసుకోవడం జరిగింది. అదే మనం రాబోయే పార్టీ ఆవిర్భావ దినోత్సవం రోజున ఎన్టీఆర్ కాంస్య విగ్రహాన్ని కోవూరు కాన్స్టిట్యున్సీలో ప్రతిష్ఠించుకుంటున్నామని చెప్పి నేను తెలియజేసుకుంటున్నాను. అందరికీ ధన్యవాదాలు.